ఏజెంట్కి కానీ, బ్రోకర్కి కానీ, కన్సల్టెంట్ కానీ, అడ్వైజర్ కానీ ఈ లైసెన్స్ ఉంటే ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు గవర్నమెంట్ రికార్డులో ఒక మెంబర్గా అయిపోయి మీకు రేరా నెంబర్ ఇస్తారండి. ఆ నెంబర్ ఇచ్చినప్పుడు మీకు ఒక గుర్తింపు ఉంటుంది, ఒక ఐడి కార్డు ఉంటుంది. రేపొద్దుట మీరు ఏదైనా ఫాల్స్ డిఫాల్ట్ ప్రాపర్టీస్ కనుక అమ్మితే కనుక మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే గవర్నమెంట్ విల్ కమ్ అండ్ సూ యూ. అట్లనే బయ్యర్ కూడా కేసేస్తారు. ఎవరైనా మీకు ఇంకో బెనిఫిట్ అంటే మీరు కానీ సర్వీస్ తీసుకొని మీ దగ్గర కస్టమర్ సర్వీస్ తీసుకొని ఓనర్ సర్వీస్ డబ్బులు కమిషన్ పే చేయకపోతే మీరు యూ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్ టు రేరా. రేరా చెప్పిందంతా మీరు కన్విన్స్ కాకపోతే రేరా అప్లియేట్ అథారిటీ అని ఒక బాడీ ఉంది సపరేట్గా, అది చూసుకోవాలండి. ఎందుకంటే రేరా అనేది చాలా యూస్ఫుల్ టూల్. ఇప్పుడు లేటెస్ట్గా ఎస్పెషల్లీ న్యూ బయర్స్, యంగ్ బయర్స్ 30, 35, 40 ఇయర్స్లో ఉన్నవాళ్ళు చూసుకుంటే దే గూగుల్ త్రూ వెబ్సైట్ అండ్ అండర్స్టాండ్ అండ్ దే విల్ ఫైండ్ అవుట్ వెదర్ యూఆర్ అన్ ఆథరైజ్డ్ ఏజెంట్ ఆర్ నాట్. అది ఇంపార్టెంట్ అండి. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ ఎపిసోడ్. రియల్ ఎస్టేట్ ఫర్ బిగినర్స్ పార్ట్ 2 ఎంటర్ అవుతామండి. పార్ట్ 2లో ఏంటంటే మనం కంప్లీట్ చేసిన లాస్ట్ పాయింట్ ఏమనుకున్నాం, రేరా లైసెన్స్ కావాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు మార్కెట్ చేసే ప్రాజెక్ట్, మీరు పనిచేసే కంపెనీ కానీ, మీరు మార్కెట్ చేసే ప్రాజెక్ట్ కానీ, మీరు ప్రమోట్ చేసే ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ కంపెనీ ప్రొఫైల్ ఎట్లా ఉంది, బిల్డర్ ప్రొఫైల్ ఎట్లా ఉంది, బిల్డర్ ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉంది, అట్లానే బిల్డర్ తాలూకా పర్మిషన్స్ ఉన్నాయా, రేరా ఉందా, డిటీసీపీ ఉందా, హెచ్ఎండి ఉందా, అట్లా మీరు రేరా కాకుండా అంటే జిహెచ్ఎంసీ ఉందా, ఏ ఏరియాలో ఉంటుంది ఆ ఏరియాలో పర్మిషన్స్ ఉన్నాయా, గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నాయా లేదా, గవర్నమెంట్ బిల్డర్ ట్రాక్ రికార్డ్ ఎట్లా ఉంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అప్రూవల్స్ ఎట్లా ఉన్నాయి. ఎందుకంటే అందరూ వెంచర్లు వేస్తారు. ఒక 2 డీల్ 3 డీల్ చేయగానే 1 year 2 year పని చేయగానే వెంచర్లు వేసేస్తున్నారు. వెంచర్లు వేసినప్పుడు మీకు ఇబ్బంది ఏమవుతుందంటే ఏబిసిడి తెలియని కూడా వెంచర్లు వేస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రీ లాంచ్ మోసాలని చూసాం. ప్రీ లాంచ్లో స్కామ్ల అనే టాపిక్ మాట్లాడాం. గత 1 yearగా హైదరాబాద్లో మీరు చూసుకుంటే కనుక 10 నుండి 12 కంపెనీల దాకా మూతపడి దాదాపు 8,000 నుండి 10,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఎంతో వేల మంది బయర్స్ ఇన్వెస్టర్స్ రోడ్డు మీద పడ్డారు. సో మీరు యాజ్ ఏజెంట్గా మీరు హానెస్ట్గా ఉండాలండి. ఏజెంట్ కస్టమర్కి ఏది ఇచ్చినప్పుడు మనం చెక్ చేసుకుని మనం కొంటాం అన్నప్పుడు చూసుకుని అదే క్రైటీరియా వాళ్ళకు కూడా ఉపయోగించాలి. మీరు కంపల్సరీ చూడకుండా కనుక మీరు సజెస్ట్ చేస్తే యూ విల్ బీ ప్రాబ్లం. అంటే మీరు మళ్ళీ రెఫరల్ బిజినెస్ రాదు. ఫర్దర్ మీ గురించి ఒక 1 సాటిస్ఫైడ్ కస్టమర్ 10 మందికి మాత్రం చెప్తారు, డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ 100 మంది చెప్తారు. సో యువర్ కెరియర్ ట్రాక్ రికార్డ్ అనేది పాడవుతుంది, దెబ్బతినే అవసరం ఉంది. అట్లానే వెంచర్తో ఒక డీటెయిల్స్, వెంచర్లో హెచ్ఎండి కానీ డిటీసీపీ నామ్స్ ప్రకారం ఏముండాలి, అసలు ఏమున్నాయి ఉండకూడదు అనేది చూసుకోవాలండి. ఎందుకంటే వెంచర్ మనం మార్కెట్ చేసే ముందు ఇవన్నీ చెక్ చేసి లీగల్గా కూడా డాక్యుమెంటేషన్, మ్యూటేషన్, లింక్ డాక్యుమెంట్, ఈసీ ఇవన్నీ కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ చెక్ చేసుకుంటే మీరే బతకండి. మీరు చెక్ చేయకపోయినా కస్టమర్ కొనుక్కున్నట్టు చెక్ చేస్తారు కదా, అప్పుడు ఈ ఎఫర్ట్స్ అంతా పెట్టి వేస్ట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఒకటి ఇంపార్టెంట్ మెయిన్ డాక్యుమెంట్ గవర్నమెంట్ పర్మిషన్స్, లీగల్ ఒపీనియన్ లాయర్ దగ్గర తీసుకోవాలండి. లీగల్ ఒపీనియన్ తీసుకుంటే లాయర్ వాళ్ళ కంక్లూజన్ బట్టి మనం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేది చూసుకోవాలి. అట్లానే మ్యూటేషన్ చూసుకోవాలి. లింక్ డాక్యుమెంట్స్ ఉంటుంది బిల్డర్ దగ్గర. ఎప్పుడు కూడా ల్యాండ్ కొనుక్కునే ముందు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. అది కంపల్సరీ అడగాలి మీరు. ఎందుకు, బయ్యర్ అనేవాడు ఆల్రెడీ బిల్డర్ అనేది చేస్తాడు, బ్యాంక్ లోన్ ఇచ్చాడు, బ్యాంక్ చేస్తుంది. దాని ముందు బ్యాంక్ లోన్కి వెళ్ళేటప్పుడు కస్టమర్ కూడా లీగల్ ఒపీనియన్ కరెక్ట్ లేదా అని తెలియాలి. ఆ లీగల్ ఒపీనియన్ లేకపోతే మాత్రం యూ విల్ బీ ఇంటూ ప్రాబ్లమ్స్. ఈ పాయింట్ మీద ఫోకస్ చేయాలి. ఇందులోనే సెకండ్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ ప్రాపర్టీ అప్రిషియేషన్ ఎట్లా ఉంది, ప్రాపర్టీ ఇవాళ ఎంత ఉంది, గత 5 సంవత్సరాల ముందు ఎంత ఉంది, 5 సంవత్సరాల తర్వాత ఎంత ఉంది, ఎంతవరకు మనం కమిట్ చేయొచ్చు. కస్టమర్ ఏదైతే అన్నిటికీ వేస్తాను కూడా అండి. మీ మేనేజ్మెంట్, మీ బిల్డర్ ఏం చెప్తున్నాడు, కస్టమర్ ఏమంటే దేర్ ఇస్ ఆల్వేస్ ఏ గ్యాప్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్. అదే ప్రైస్ వైజ్ కానీ, టెక్నికల్ వైజ్ కానీ, కార్ పార్కింగ్ వైజ్ కానీ, ఎమ్యూనిటీస్ వైజ్ కానీ, అట్లా ఆటోమేషన్ కానీ ఇవన్నీ కూడా. సో మీరేం చేయాలంటే, సార్ గత 5 సంవత్సరాలు ఈ ఏరియాలో ఈ డెవలప్మెంట్ అయింది, ఇంత రేట్ ఇంత అయింది, నెక్స్ట్ 5-10 సంవత్సరాలు ఇది అవ్వచ్చు, ఈ డెవలప్మెంట్స్ వస్తున్నాయి అని కంప్లీట్ క్లారిటీ ఉన్నప్పుడే మీకు బెనిఫిట్ అవుతుంది. నాలెడ్జ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. యాజ్ ఏ రియల్ ఎస్టేట్ ఫర్ బిగినర్ చాలామంది ఫెయిల్ అయ్యేది ఏంటంటే సైట్లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఈ బిల్డింగ్ ఏంటి, ఆ పెద్ద ఫ్యాక్టరీ ఏంటంటే మనం చూస్తాం, మనం ఏం చెప్పం, ఇటువంటి దిక్కులు చూస్తాం. అక్కడ కాన్ఫిడెన్స్ అనేది బయటికి పడిపోతుంది. సో ఈ పాయింట్ కంపల్సరీ మీరు చూసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకుని అప్గ్రేడ్ చేస్తూ ఉండాలండి. ఇది పార్ట్ 2 అండి.